హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ అండి హైదరాబాద్లో. సో ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాము, బట్ వీలవ్వక ఇంకా ఇప్పుడైతే కుదిరిందండి దీనికి ముహూర్తము. సో ఫస్ట్ అయితే కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళాము. అండ్ కింద చూసారంటే ఇదంతా బోటింగ్ ఉందండి. యాక్చువల్గా నేనైతే ఈ చెరువు చాలా బాగా నీట్గా ఉంటుందేమో, అందుకే బోటింగ్ అవన్నీ ఉన్నాయి అని అనుకున్నాను. బట్ బోటింగ్ ఓకే, ఆ వాటర్ మాత్రం మొత్తం చాలా అసలు ఏం బాగాలేవండి, డర్టీగా ఉన్నాయి. సో ఇంకా మేము బోటింగ్ అయితే అందులో చేయలేదు, ఎందుకంటే అసలు ఆ స్మెల్కి తట్టుకోలేము. అసలు విపరీతమైన స్మెల్ అండి. అండ్ చూడ్డానికి ఏమో గ్రీనరీ లాగా చాలా బాగుంది వ్యూ అంతా. చుట్టూ ఐటీ కంపెనీస్ ఇవన్నీ టవర్స్ ఉండడం వల్ల చాలా బాగుంది వ్యూ అంతా. బట్ ఆ స్మెల్ ఒకటే కొంచెం అంతా పొల్యూటెడ్గా ఉంది. సో ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అనమాట. మేము డే టైంలో వెళ్ళాము. డే అంటే ఇంకా ఈవినింగ్ 4 to 5 ఆ టైంలో వెళ్ళామన్నమాట. చూడండి అక్కడ బోట్స్ వస్తున్నాయి. బోటింగ్ అంతా బాగుంది. వాటర్ కూడా మనం పైనుంచి చూస్తే చాలా బాగున్నాయి. అసలు తప్పనిసరిగా బోటింగ్ చేయాల్సిందే అనిపించింది. అండ్ పక్కన గ్రీనరీ అది కూడా చాలా బాగుంది. ఆ పక్కన పార్క్ కూడా ఉందండి, ఆ పార్క్ కూడా బాగుంది. ఈ దుర్గం చెరువు పార్క్, ఈ కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇనార్బిట్ మాల్ పక్కనే ఉన్నాయండి. అయితే ఈ దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్కి ఎంట్రన్స్ ఇదండి. సో దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్కి అయితే 10 రూపీస్ అండ్ చైల్డ్కి అయితే 5 రూపీస్ అండి. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 9 o'clock అండ్ ఈవినింగ్ 4 to 8 అన్నమాట. సో ఈ టైమింగ్స్లో వస్తే మాత్రమే చూడగలుగుతాము. అండ్ ఇది కొన్ని వందల సంవత్సరం నాటి చెట్టు అంటండి. ఇది డ్వార్ఫ్ ట్రీ అన్నమాట. సో దీని చుట్టూ ఈ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ ఈ పార్క్ కూడా బాగుంది గ్రీనరీగా మొత్తము. అండ్ చెరువు చుట్టూ మొత్తం గ్రీనరీ అంతా బాగుందండి, చాలా బాగుంది. చూడ్డానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇవన్నీ లాన్స్ కూడా ఉన్నాయండి. లాన్స్లో పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, అలాగే బర్త్డే షూట్స్ అలాంటివి జరుగుతున్నాయి ఈ లాన్స్లో అండ్ ఈ పార్క్లో. అండ్ చూడండి ఇక్కడ క్రేన్ అయితే పెట్టున్నారు. అండ్ ఇందాక మనం వెళ్ళింది ఆ బ్రిడ్జ్ పైనుంచి అనమాట. సో ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. బోటింగ్ చేద్దామని వచ్చాము యాక్చువల్గా. సో ఫస్ట్ అయితే ఇంకా పార్క్ అయితే అంతా చూస్తున్నామండి. అండ్ పార్క్కి ఈ విధంగా వాకింగ్ ట్రాక్స్ అయితే ఉన్నాయి. సో ఇది అక్కడ నియర్ బై ఉండేవాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేయడానికి అయితే వీలుగా ఉందన్నమాట. అలాగే ఇది ఇయర్లీ కూడా కొంచెం ఆఫర్స్ ఉంటాయంట ఇయర్లీ తీసుకుంటే. అలాగే మంత్లీ వైజ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా ఇక్కడైతే ఇదంతా పార్క్ అండి. ఇంకా జనరల్గా ఇవి స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయి, సీసా ఇంకా ఉయ్యాలలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు మొత్తము. ఇంకా ఇటువైపు వెళ్తే ఇంకా బోటింగ్ అది వస్తుందండి.
ఇదండి వాళ్ళ మన వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.